మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయుచు ఉన్నాను. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 30వ వచనము. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచుదును. ప్రియ దైవజనమా, ఈ వాక్యము మనందరికీ సుపరిచితమే. కానీ ఈ ఘనతను అపార్థము చేసుకునేవారు మనలో లేకపోలేదు. ఒక విశ్వాసి తన జీవితంలో ఈ లోకపరముగా ఘనతను పొందుకుంటే కొందరు ఓర్వలేనితనముతో, మరికొందరు జీవపు డంబము అన్న అపోహతో వారు పొందుకున్న ఘనతను బట్టి ఆనందించలేక, దేవుణ్ణి స్తుతించలేక, అసలు దాన్ని ఆమోదించలేని స్థితిలో ఉంటూ ఉన్నారు. అసలు మనిషి జీవితంలో ఘనత ఎలాగూ ప్రాప్తిస్తుంది? 84వ కీర్తన 11వ వచనం ప్రకారం యెహోవా కృపయు ఘనతను అనుగ్రహించును. నిజమే, ఘనత అనుగ్రహించేవాడు దేవుడే. మరి ఆ ఘనత పొందుకోవాలంటే మనలో ఏ క్వాలిటీస్ ఉండాలి? మొదటగా మనం చూసినట్లు దేవుణ్ణి ఘనపరచే వరముగా మనం ఉండాలి. రెండవదిగా జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకుంటారని సామెతల గ్రంథం 3వ అధ్యాయం 35వ వచనము తెలియజేస్తా ఉంది. జ్ఞానము అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడమే. అదే జ్ఞానానికి మూలము. దానియేలు చెరగొనిపోయిన దేశములో దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట మానలేదు. దేవుణ్ణి అనుదినము ముమ్మారు ప్రార్థించుట మానలేదు. దేవుణ్ణి ఘనపరచుట ప్రతికూల పరిస్థితుల్లో కూడా మానలేదు. ఫలితంగా దేవుడు దానియేలును ఘనపరచాడు. చూడండి, దానియేలు 2వ గ్రంథం 23వ వచనంలో, మా పితరుల దేవా, నీవు వివేకమును బలమును నాకు అనుగ్రహించి ఉన్నావు. మేమడిగిన ఈ సంగతి ఇప్పుడు నాకు తెలియజేసి ఉన్నావు గనుక నేను నిన్ను స్తుతించుచు ఘనపరచుచున్నాను అంటాడు. దానియేలు దేవుణ్ణి ఘనపరచాడు కాబట్టి దేవుడు దానియేలును కూడా ఘనపరచాడు. రాజు దానియేలును బహుగా హెచ్చించి అనేక గొప్ప దానములిచ్చి బబులోను సంస్థానమంతటి మీద అధిపతిగా, బబులోను జ్ఞానులందరిలో ప్రధానునిగా నియమించడం మనమందరము ఎరిగి ఉన్నాము. దానియేలు ఆ ఘనతను స్వీకరించాడు, నిరాకరించలేదు. మనుషుల హెచ్చింపు నాకు అవసరమా అని అనుకోలేదు. చెరగొనిపోయిన దేశములో దేవుడు తనను ఘనపరచడాన్ని సంతోషముగా ఆమోదించాడు. ఇంకా మనం చూసినట్లయితే సామెతల గ్రంథము 13వ అధ్యాయము 18వ వచనం ప్రకారం గద్దింపును లక్ష్యపెట్టువాడు ఘనతనొందుతాడు. ప్రియ దైవజనమా, ఎస్తేరు జీవితాన్ని మనం గమనించినట్లయితే మొర్దెకైకు ఎస్తేరు నేటికి 30 దినాల నుండి రాజు పిలుపు లేదని తన నిస్సహాయతను తెలియజేసినప్పుడు మొర్దెకై తనను గద్దించాడు. ఈ సమయాన్ని బట్టే రాజ్యమునకు వచ్చావేమో ఆలోచించుకో అని గద్దించాడు. అతని గద్దింపును లక్ష్యపెట్టిన ఎస్తేరు ప్రార్థనాపూర్వకంగా రాజును సమీపించినప్పుడు అతని దయను పొందుకుంది. రాజ్యములో సగము మట్టుకు నీకు ఇస్తాను, నీ మనవి ఏమిటి అని రాజు ఆమెను ఘనపరచాడు. ఎస్తేరు ఆ ఘనతను నిరాకరించక స్వీకరించింది. తన జనాంగాన్ని రక్షించుకుంది. అవును ప్రియ దైవజనమా, ఇంకా మనం చూసినట్లయితే సామెతల గ్రంథం 11వ అధ్యాయం 16వ వచనం ప్రకారం నెనరు గల స్త్రీ ఘనతనొందును. నెనరు అనగా దయ. ప్రియ దైవజనమా, కన్య మరియ జీవితాన్ని మనము ధ్యానించినప్పుడు దేవుని దయను పొందిన మరియా నెనరుగల స్త్రీ అని మనం గ్రహించవచ్చు. కానా వివాహములో ఆమె దయాహృదయాన్ని మనం చూడవచ్చు. కనుకనే దేవుడు ఆమె హృదయాన్ని చూచి ఆమె గర్భాన జన్మించి ఆమెను ఘనపరచాడు. ఆ ఘనతను మరియా ఆమోదించింది. నిందైన, శ్రమైన, కష్టమైన ఆమోదించింది. ప్రియ దైవజనమా, దేవుడు నిన్ను ఘనపరుచున్నాడని తెలిసి శ్రమని, కష్టమని ఆ ఘనతను తృణీకరిస్తూ ఉన్నావా? లేక మరియవలే స్వీకరిస్తూ ఉన్నావా? జీవపు డంబము అనే అపోహతో నీకు దేవుడు అనుగ్రహించుచున్న ఘనతను తృణీకరిస్తూ ఉన్నావా? లేక దానియేలు వలె స్వీకరిస్తూ ఉన్నావా? ఎస్తేరు వలె నీకు అనుగ్రహించబడిన ఘనతను ఒక సాక్ష్యము వలె ఇతరులను రక్షించడానికి ఆమోదిస్తూ ఉన్నావా? లేక తృణీకరిస్తూ ఉన్నావా? ఘనత అనేది దేవుడు అనుగ్రహిస్తాడు. హిజ్కియా యథార్థతను బట్టి దేవుడు అతనికి ఘనతనిచ్చాడు. యోసేపు పరిశుద్ధతను బట్టి దేవుడు అతనికి ఘనతనిచ్చాడు. దావీదు సుబుద్ధిని బట్టి దేవుడు అతనికి ఘనత ఇచ్చాడు. వారందరూ ఆ ఘనతను స్వీకరించారు, వారి జీవితంలో ఆమోదించారు. వారి జీవితాల ద్వారా దేవుణ్ణి
ఘనపరచారు. దేవుడు వారిని ఘనపరిచినప్పుడు సంతోషంగా స్వీకరించి ఈనాడు మన కనుల ఎదుట సాక్షులుగా నిలిచారు. ప్రియ దైవజనమా, దేవుడు అనుగ్రహించిన ఘనతను ఆమోదించడం జీవపు డంబము ఎంత మాత్రము కాదు. ఆ ఘనతను బట్టి దేవుణ్ణి ఘనపరచకుండా మనుషుల ఎదుట అతిశయించడము జీవపు డంబము. కాబట్టి ఈ వ్యత్యాసము తెలుసుకుని మన జీవితాలలో దేవుణ్ణి ఘనపరచి దేవుని ద్వారా మనము ఘనపరచబడి అనేకులకు ఆశీర్వాదకరముగా నిలబడదాము. అట్టి కృపదేవాతి దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనములు దేవా. విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి దేవా. నిన్ను ఘనపరచిన వారిని నీవు ఘనపరిచే దేవుడవై ఉన్నావు. ఆ ఘనత ప్రభువా మేము పొందుకొని మా జీవితాలను అనేకుల ఎదుట సాక్ష్యముగా, అనేకులకు ఆశీర్వాదకరముగా ఉండగలిగే కృపను మీ ద్వారా పొందుకొనడానికి సహాయము దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం బైబిల్ క్విజ్ ప్రశ్న: అమ్నోను ఇంటికి పోయి అతని కొరకు భోజనము సిద్ధము చేయమని దావీదు ఎవరికి వర్తమానము పంపెను? ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.